ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో లివర్ జబ్బులలో అతి ముఖ్యమైనది, చాలామంది భయపడేది, చాలామందిని భయపెట్టేది ఏమిటంటే ఫ్యాటీ లివర్. అయితే ఈ వీడియోలో ఈ ఫ్యాటీ లివర్ ఒకవేళ మీకుంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించి ఇంటి వైద్యాలు ఏమిటి, అలాగే ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఈ సమాచారాన్ని వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో కామన్ ప్రాబ్లం, చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య, ఇదే ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవడానికి మీకు సహాయపడేటటువంటి కొన్ని ఇంటి వైద్యాలని, అలాగే ఆయుర్వేద ఔషధాలని, వాటి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, కాలేయం అంటే ఏమిటి మీకు తెలిసిందే. మన శరీరంలో ఉండే కీలకమైనటువంటి అవయవాల్లో ఇది ఒకటి, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇది శరీరంలో గ్లూకోజ్ని నిల్వ చేయటం, అలాగే గ్లైకోజన్ కింద మార్చటం, ఇంకా జీర్ణక్రియలో సహాయపడటం, రక్తం గడ్డగట్టడం, ఇలాంటి సమస్యలకి ఇలాంటి వాటికి ఉపయోగపడటం, అలాగే అవసరమైన ప్రోటీన్లను తయారు చేయటం, ఇంకా విష పదార్థాలని తొలగించేయటం, ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విధుల్ని ఈ కాలేయం నిర్వహిస్తూ ఉంటుంది. కాలేయానికి ఫ్యాటీ లివర్ వ్యాధి సోకిందనుకోండి, అప్పుడు దాని సామర్థ్యం తగ్గిపోతుంది, దాని కాంప్లికేషన్స్ రావటం మొదలు పెడతాయి. సరే, మరి అసలైన విషయం ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఎఫ్ఎల్డి అంటారు. అంటే ఏమిటిది, ఇది మనం తెలుసుకోవాలి. చూడండి, కాలేయపు కణజాలాలలో ఎక్కువ మొత్తాలలో అంటే అధికంగా ఈ కొవ్వు చేరినప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. ఇది కాలేయపు పనితీరు దెబ్బతీస్తుంది, అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ వ్యాధి ప్రధాన కారణాలు ఏమిటంటే 1 స్థూలకాయం, అలాగే 2 డయాబెటీస్, 3 ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం, 4 ఆ రసాయన పదార్థాల అధిక వినియోగం. ఇవన్నీ కూడా ఈ ఫ్యాటీ లివర్కి కారణం అవుతూ ఉంటాయి. మరి ఈ సమస్య మీకు ఉంది, లేదు రాకూడదు అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది తిప్పతీగ, టైనోస్పొరా కార్డిఫోలియా. ఈ తిప్పతీగ మనకి బయట, ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో కంచెల మీద చక్కగా మనీ ప్లాంట్ లాగా పాకుతూ కనిపిస్తుంది. దీని ఒక పెక్యులారిటీ ఏమిటంటే ఇది కంచెల మీద అలా పాకుతూ కూడా ఉంటుంది, ఒక పిచ్చి మొక్కలాగా పెరుగుతుంది. కానీ దీని ఉపయోగాలు అద్భుతం, అందుకే అమృత అంటారు దీన్ని. ఈ తిప్పతీగ మొత్తంలో మీకు ఉపయోగపడే భాగం కాండం, అందుకే తీగ అంటారు. అయితే పంచాంగంగా కూడా వాడుకోవచ్చు. దీని మోతాదు, ఒకవేళ కాండం అయితే దాన్ని తెచ్చి నీడలో ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకొని వస్త్రకాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. 1 నుంచి 3 గ్రాముల పొడిని దీన్ని వాడుకోవాలి. ఇది కొన్ని క్యాప్సూల్ ఫామ్లో కూడా దొరుకుతూ ఉంటుంది. అలాంటప్పుడు 250 to 500 మిల్లీగ్రామ్స్ క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు, రోజుకి 2 సార్లు. ఇక రెండోది కటుక రోహిణి, పిక్రారజా కురవా అంటారు, కటుకి అని కూడా అంటారు దీన్ని, కటుక రోహిణి. బాగా కారంగా ఉండేటువంటి మూలిక ఇది. దీంట్లో ఉపయోగపడేది దాని మూలం అంటే రూటు అంటే రైజోమ్. ఇది దీని మోతాదు అంటే కటుక రోహిణి తాలూకు వేరు పొడి మోతాదు 1 నుంచి 2 గ్రాముల పొడి, అంటే 1/2 టీ స్పూన్ వరకు దీన్ని తీసుకోవాలి. ఇది మాతల రూపంలో కూడా దొరుకుతుంది. 250 నుంచి 500 మిల్లీగ్రాముల డోస్లో తీసుకోవాల్సి ఉంటుంది, రోజుకి 2 సార్లు. ఇక మూడోది గుంట గలగర, దీన్ని భృంగరాజ అంటారు, ఎక్లిప్టా ఆల్బా. దీని మొత్తం మొక్కంతా కూడా ఔషధం కింద ఉపయోగపడుతుంది. దీని మోతాదు, ఒకవేళ ఈ భృంగరాజు అంటే నేల ఉసిరిక పొడి అనుకోండి, 1 నుంచి 3 గ్రాముల పొడిని తీసుకోవాలి, లేదా మాతల రూపంలో లేదా క్యాప్సూల్ రూపంలో అయితే 250 to 500 మిల్లీగ్రామ్స్ రూపంలో తీసుకోవాలి. ఇక మూడోది గలిజేరు, దీన్ని పునర్నవ అంటారు, బొరీవియా డిఫ్యూజా. ఇది అంటే దీని మూలం అంటే దీని రూట్లో ఔషధ తత్వాలు ఎక్కువ, కాబట్టి రూట్ను వాడుకోవాలి. ఈ రూట్ పొడి అంటే వేరు పొడి, దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడుకోవచ్చు. ఒకవేళ క్యాప్సులేట్ చేసి వాడుకోవాలనుకుంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ డోస్లో వాడుకోవాలి. తర్వాతది కాలం మేఘ, ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా. దీంట్లో ఉపయోగపడే భాగం మొత్తం మొక్కంతా ఔషధతత్వాలు కలిగి ఉంటుంది, కాబట్టి మొత్తం మొక్కను వాడుకోవాలి. దీన్ని నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని వస్త్రకాళితం బట్టి వాడుకోదలుచుకుంటే 1 నుంచి 2 గ్రాముల పొడిని వాడుకోవాలి. క్యాప్సులేట్ చేసి అంటే క్యాప్సూల్ రూపంలో కనుక వాడుకోవాలనుకుంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ డోస్లో వాడుకోవాల్సి ఉంటుంది. తర్వాతది ఉసిరి, ఎంబ్లికా అఫిషినాలిస్, ఇండియన్ గూస్బెర్రీ. ఈ పండులో అంటే ఖండ భాగంలో ఔషధ తత్వాలు ఎక్కువ, కాబట్టి ఖండ భాగాన్ని వాడుకోవాలి. దీని పొడిని 1 నుంచి 3 గ్రాముల పొడిని వాడుకోవచ్చు, లేదు అంటే క్యాప్సులేట్ చేసి కూడా క్యాప్సూల్ రూపంలో మింగవచ్చు, 500 మిల్లీగ్రాముల క్యాప్సూల్ రూపంలో మింగవచ్చు. ఇక అతి ముఖ్యమైనది త్రిఫల,
అంటే కరక్కాయ తానికాయ ఉసిరికాయల మిశ్రమం ఇది. దీన్ని డోసు ఎంత అంటే 1 నుంచి 3 గ్రాములు ఇది. దీన్ని నీళ్ళ కలిపి వాడుకోవచ్చు, పాలకు కూడా కలిపి తీసుకోవచ్చు. క్యాప్సూల్ రూపంలో వాడుకోదలిస్తే 500 మిల్లీగ్రాముల క్యాప్సూల్ రూపంలో వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే 8వది పసుపు, కుర్కుమా లాంగా. దీన్ని వేరు అంటే రైజోమ్ అంటారు. దీంట్లో ఔషధ తత్వాలు ఎక్కువ, మొక్కలో ఉండవు, ఆ రూట్లోనే ఉంటాయి. అందుకే మనం పసుపు దుంప అంటాం. ఈ దుంప ఒకవేళ ఔషధంగా వాడుకోవాలనుకుంటే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడుకోవాలి. క్యాప్సూల్ రూపంలో నింపి వాడుకోవాలనుకుంటే 500 మిల్లీగ్రాముల రూపంలో వాడుకోవాలి. టర్మరిక్ క్యాప్సూల్స్ రూపంలో కూడా దొరుకుతుంది మార్కెట్లో, ఇది కూడా వాడుకోవచ్చు మీరు. ఇక అసలైన విషయం ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ కోసం క్లాసికల్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ కూడా ఉన్నాయి. వీటిని మీరు వాడుకోవచ్చు వైద్య సలహాతోటి. ఉదాహరణకు ఆరోగ్యవర్ధిని వాటి 1 నుంచి 2 మాత్రలు, దీని డోసు 250 to 500 మిల్లీగ్రామ్స్ ఒక్కొక్క మాత్ర. ఇలాంటి 1 నుంచి 2 మాత్రలు వాడచ్చు. భోజనం తర్వాత రోజుకి 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే త్రిఫల చూర్ణం, దీని డోసు 1 నుంచి 3 గ్రాములు, వెచ్చటి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే పునర్నవాది కషాయం గలిజీరతో తయారవుతుంది. ఇంకా అదర్ మూలికలు కూడా ఉంటాయి. దీన్ని 15 to 30 మిల్లీలీటర్ల మోతాదుగా భోజనానికి ముందు రోజుకి 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే నేల ఉసిరిక, భూమి అమృకి అంటాం. దీని పొడిని ఫిలాంథస్ నిరూరి అంటారు. పొడిని 1 నుంచి 3 గ్రాములు రోజుకి 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. సరే, మరి ఇతర సూచనలు ఏమిటి అంటే ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించేటువంటి వంటింటి చిట్కాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఆహారపు అలవాట్లో మార్పు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. నట్స్, ఆకుకూరలు, పండ్లు వీటిని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇక కొవ్వు తగ్గించుకోవటం చాలా ముఖ్యం, అంటే ఓవరాల్గా ఫ్యాట్ ఇంటేక్. కాబట్టి అధికంగా కొవ్వు ఉండేటువంటి ఆహారాలను తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ని మానేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ జోడికి వెళ్ళకూడదు. అలాగే వేయించిన పదార్థాలను కూడా తీసుకోకూడదు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఆల్కహాల్ని మానేయటం. ఒకవేళ మానేయలేకపోయారనుకోండి, బాగా తగ్గించాలి, కానీ మానేయటమే వైద్య సలహా. ఫ్యాటీ లివరు ఆల్కహాల్ వల్ల ప్రధానంగా వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మానేయాలి. ఇంకోటి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అంటే రోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో కొవ్వు కరుగుతుంది. దీనికోసం మీరు నడవచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, ఏరోబిక్స్ ఇలాంటివి ఏవైనా ఉపయోగపడతాయి, ఫ్యాటీ లివర్ని తగ్గిస్తాయి. అలాగే కాఫీ గురించి మరీ చెప్పుకోవాలి. కాఫీలో ఉండే యాంటాక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యానికి నిజానికి మేలు చేస్తాయి. అయితే రోజుకి 1 లేదా 2 కప్పులకి మించి దీన్ని తీసుకోకూడదు. ఇంకొకటి నిమ్మరసం, అలాగే గ్రీన్ టీ. నిమ్మరసం అలాగే గ్రీన్ టీ వీటిలో యాంటాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీ తయారు చేసుకొని కాస్త నిమ్మ చెక్క పిండి కొంత తీసుకుంటుంటే ఫ్యాటీ లివర్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఒక వంటింటి పదార్థం గురించి మీకు చెప్పాలి. ఇదే వెల్లుల్లి, గార్లిక్. వెల్లుల్లిలో ఎలిసిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అలాగే సెలీనియం కూడా ఉంటుంది. ఇవి 2 కూడా కాలేయాన్ని శుద్ధి చేస్తాయి, ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొకటి చాలామందికి తెలియంది ఆవాలు. ఆవాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆ ఫ్యాటీ లివర్ తాలూకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అలాగే ఆవాలు సహజంగా వేడి అంటే కొవ్వుని కరిగిస్తాయి. కాబట్టి ఆవాల్ని థెరాప్యూటిక్ డోసెస్లో వాడుకుంటూ ఉంటే ఫ్యాటీ లివర్లో ఫలితం కనిపిస్తుంది. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అలాగే ఈ ఆడియన్స్ అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు నేను అసలు ఆల్కహాల్ తీసుకోను, కానీ నాకు అందరూ ఆల్కహాల్ వల్ల లివర్ చెడిపోతుంది అంటారు కదా, నేను ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఇంకా కొంతమంది అడిగేది ఏంటంటే డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుందంటారు, ఎంతవరకు నిజం అంటారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, క్యాన్సరా, ఇదేమన్నా రిస్కులు ఉంటాయా అని చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు సిసలైనటువంటి శాస్త్రీయ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇలాగా ఈ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మీరు నిజానికి భయపడాల్సిన పని లేదు, కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.